వృత్రాసురుడనే అసురుడిని ఇంద్రుడు సంహరించడంతో రాక్షసులంతా భయపడి సముద్రంలోకి వెళ్లి నీటి అడుగున దాక్కున్నారు. దేవతలు శక్తివంతులుగా మారడానికి భూమిపై యజ్ఞయాగాలు చేసే ఋషులు మునులే కారణమని, కాబట్టి మునుల్ని ఋషుల్ని చంపితే దేవతల శక్తి తగ్గుతుందని పగలంతా సముద్రంలో దాక్కున్న రాక్షసులు రాత్రి వేళల్లో బయటకు వచ్చి మునుల్ని ఋషుల్ని చంపడం మొదలుపెట్టారు. దాంతో మునులు ఋషులు జరిగినదంతా ఇంద్రుడికి మొరపెట్టుకోవడంతో ఇంద్రుడు వారిని వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు. శ్రీ మహావిష్ణువు వారిని అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లమనడంతో వారు అగస్త్యుడి దగ్గరికి వెళ్లి వచ్చిన విషయాన్ని వివరించారు. అగస్త్యుడు సముద్రాల్లో ఉన్న నీటినంతటిని ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేయడంతో దేవతలు రాక్షసులపై యుద్ధం చేసి వారిని సంహరించారు. దాంతో యుద్ధం చేయలేని కొందరు రాక్షసులు ప్రాణభయంతో పాతాళానికి వెళ్లి దాక్కున్నారు. యుద్ధం ముగిశాక ఇంద్రుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్లి సముద్రాలని నీటితో నింపమని అడగడంతో తాను తాగిన నీరు జీర్ణమైపోయిందని అగస్త్యుడు బదిలిచ్చాడు. దాంతో దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్లి సముద్రాలని నీటితో నింపే మార్గం చెప్పమని అడగడంతో భగీరథుడు గంగని నేలపైకి తెచ్చే వరకు వేచి ఉండాల్సిందేనని బ్రహ్మ దేవతల్ని ఆదేశించాడు.